జీతాలు రాకుండా ఇబ్బంది అయినటువంటి సందర్భం ఉంటే లోకేష్ గారు నాకు డబ్బులు ఇచ్చి సాగినారని చెప్పినటువంటి చరిత్ర జరుగుతోంది సార్. 19 నుండి 24 వరకు పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. తర్వాత అధికారం వచ్చిన కొత్తలో కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. వీళ్ళు చేసే కార్యక్రమాలు పూర్తిగా ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆయన కామెంట్ చేసినారు. ఆయన కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నారు, 24లో ఎమ్మెల్యే టికెట్లు అడిగినారు, 500 కోట్లు అడిగినారు. అడిగిన తర్వాత మేము ఆయన్ను దూరం పెట్టామనే ఆలోచన తీసుకొచ్చినట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అట్లే గతంలో కూడా అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు 2019లో వాళ్ళతో కలిసి పోకుండా ఉన్నప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే మాట అన్నారు కదా, ఒక 10 సీట్లు పారించబడింటారు, అమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగినారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కదా. వీళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మంచిగా ఉండేది వీళ్ళకి ఇష్టం ఉండదు. రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ డెవలప్ కావడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి, వీళ్ళు మాత్రమే రాష్ట్రంలో పరిపాలన చేయాలి, వీళ్ళే బాగుండాలి అనే ఉద్దేశంలో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పోలిక తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ ముఖ్యమంత్రి ఉంటే నెక్స్ట్ టర్మ్ కొడుకుని రాజకీయాల్లోకి వస్తాడు తప్ప ఆయన రాజకీయాల్లో ఉండడు అనేది అందరికీ తెలుసు. ఒకవేళ ఉంటే చేత అయితే కేంద్రంలో ఏదైనా రాజకీయాలు చేయడానికి పోతాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు ఆల్టర్నేటివ్ గా మళ్ళీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన వస్తే వాళ్ళ పార్టీ సార్ ఒక్క నిమిషం ఉండండి. దుర్గాప్రసాద్ గారు ఆయన మాట్లాడాక నేను మీకు టైం ఇస్తాను. స్వామి ఇంతసేపు నాకు ఏదో అంతరాయం వచ్చింది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గా మళ్ళీ అధికారం అడ్డం వస్తే వీళ్ళ పార్టీనే మనగడ ఉండే పరిస్థితి ఉండదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రంలో మన పార్టీకి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు మా పార్టీ నాయకుడు గాను మాకు రాష్ట్ర ఆశాజ్యోతిగాను ఉంటాడనేది జనంకు మాకు అందరికీ తెలుసు. అప్పుడు మేము ఎవరినో తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడనటువంటి వ్యక్తులా, లేక సమాజాన్ని డ్యామేజ్ చేసే వ్యక్తులా, లేక ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తులా, అలాంటి వ్యక్తులను మేము తీసుకొచ్చినామని చెప్పి మా మీద రుద్దాలనే ఆలోచన వాళ్ళు తీసుకొచ్చి ఎలాంటి వ్యక్తులైనా సరే వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళను డ్యామేజ్ చేసే కార్యక్రమం వీళ్ళు చేసే దానికి మనము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని చూసినాం. ఇప్పుడు సుజాత గారు చెప్తున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ముసుగేసుకున్నట్టు అదేదో చేసినట్టు ఇదేదో చేసినట్టు అని ఆయన స్వయంగా చెప్పిన నాకు చెప్పినటువంటి సంకేతం ఉంది. ఆ చెప్పినటువంటి విషయం వ్యక్తి పేరు నేను చెప్పను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధపడుతుంటే నేను డ్రాప్ చేసుకుంటానని చెప్పినారు. అలాంటిది కూడా మనం మన ఇష్టపడినట్టు మనకు కావాల్సిన కొంచెం బాగా తల్లి సుజాత గారు కొద్దిసేపు ఆగండి. మీ నాయకుడు మాట్లాడే మాటల కన్నా, మీ నాయకుడు చెప్పులు తీసుకొని చూపించిన దానికన్నా, మీ నాయకుడు నార తీచ్చా, తోలు తీచ్చా, నరాలు పీకుతా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా అనే దానికన్నా ఏ నాయకుడు రాష్ట్రంలో మాట్లాడిన సందర్భం లేదు. మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? మీరు ఎట్లా చేసుకోవచ్చు? రాష్ట్ర చరిత్రలో రాజకీయాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి మీ నాయకుడు. మీరు కూడా రాష్ట్రంలో వచ్చి